ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా అడ్లూరి లక్ష్మణ్ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి ఉట్నూరులో పర్యటిస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా సంక్షేమ పథకాలకు సంబంధించి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. మేజర్గా నేను మీ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్లే ముందు పార్టీలో జరుగుతున్న అంతర్గత సమస్యలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. అసలు క్రమశిక్షణకు సంబంధించిన విధానంలో పూర్తి పని మీ పార్టీకి పెట్టినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది, అంతర్గతంగా ఏం జరుగుతుంది, బయట ఈ వివాదాలండి? మొదలు ఫస్ట్ టైం నేను గిరిజన శాఖ మంత్రిగా ఏజెన్సీ ప్రాంతం ఐటీడీ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే మా ఆశ్రమంలో చదువుకునే పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో చదువు ఉండాలని చెప్పి వాళ్ళకు యూనిఫామ్స్ ఉండాలి, అదేవిధంగా ఇతర ఎమ్యూనిటీస్ ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారికి ఈరోజు మా చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యులు మా బొజ్జు గారు, మా శాసనమండలి సభ్యులు, మా అధికారులతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించిన ఆశ్రమ పిల్లలు చదువుకునే పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గురుకుల ఆశ్రమ స్కూల్స్ కానీ, గురుకుల ట్రైబల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ గురుకులాస్ కానీ, హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకు కానీ, దివ్యాంగులకు కానీ మరి ఉన్నతమైన స్థాయిలో ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిచ్చే విధంగా వారి కష్ట సుఖాలు తెలుసుకుందామని నేరుగా రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు మా శాసనసభ్యులు, మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారితో ఈ దృష్టికి తీసుకెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కారం చేస్తా. ఆశ్రమం చదువుకున్న పిల్లలు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, కానీ ఫండమెంటల్గానే పిల్లలకు చదువు విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది, తెలుసు ఆ విషయం. అదేవిధంగా యూనిఫామ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది, మంచి షూజు, మంచి పిల్లలకు అన్ని విధాలు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి దానిలో భాగంగా వారు ఈరోజు ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు దృష్టికి తీసుకొచ్చిండు. అదొక భాగం. రెండోది, మీరు రాజకీయంగా అంతర్గతంగా పార్టీకి సంబంధించిన వ్యవహారం మీరు TV9 ద్వారా అడిగినారు. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల పార్టీ, పెద్ద కుటుంబం. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొంతగా ఇంటర్నల్గా ఉంటాయి, 5 అన్నదమ్ముల కుటుంబాలు ఉంటారు, 5 అన్నదమ్ములకు వివిధ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వివిధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇది కొంచెం హైప్ అయిపోయింది, ఇది బాగా ఎక్కడికో పోయింది అన్నట్టు. మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం కాకుండా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఆ అమ్మాయి ఎవరైతే మా కొండ సురేఖ సోదరి మన బిడ్డ మాట్లాడడం అనేది మాకు కూడా బాధాకరం. ఎందుకంటే ఇలా మామూలు సామాన్యమైన కార్యకర్త, నేను మామూలు సామాన్యమైన కార్యకర్త. మేమిద్దరం ఇవాళ ఎమ్మెల్యే అయినట్టు ఎవరి వల్ల అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా అయినా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ద్వారా మేము ఇలా శాసనసభ్యులుగా ఎన్నికైనాం. వారు లేకపోతే ఇలా ఎన్నికయ్యే వాళ్ళం కాదు. మేము పెద్ద మా కుటుంబాలు కానీ, మేము వచ్చిన నేపథ్యం కానీ పొలిటికల్ నేపథ్యం కాదు. మా ఫాదర్ ఎంపీ కాదు, మా ఫాదర్ మంత్రి కాదు, సామాన్యమైన కార్యకర్తలం. ఈరోజు 2014 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులమని గడిల పాలన చేసినటువంటి ఏదైతే దొరలను ఎదిరించి నిలబడ్డ నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో? ఒక రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు మధ్యలో పోయి ప్రజలు మార్పు కోరుకొని ఇలా అవకాశం ఇచ్చినాక ఫలాలు అందించే టైంకు వీళ్ళ వ్యక్తిగతంగా ఎజెండా పెట్టుకొని మాట్లాడమని అత్యంత బాధాకరం. తక్షణమే కొండ సురేఖ గారు గౌరవం ఉంటే పార్టీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామం జరగదని తక్షణమే ఆమె రాజీనామా చేయాలి. నెంబర్ 1, బేషరతుగా క్షమాపణ చెప్పాలి బిడ్డ చేసిన దానికి. ఇది మా డిమాండ్. ఇది అతి స్వేచ్ఛ ఎక్కువ అవుతుంది, దాని కారణంగానే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టాలి, ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టాలి, పరిస్థితి విప్లవ వరకు వచ్చింది. మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. కాపాడడం కాదండి, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మీ ముందు మాట్లాడడం వల్ల మీరు కూడా ఏంటంటే దానికి ఎక్కువగా చూపెట్టడం జరిగింది తప్ప వేరే ఏమి ఉండదండి. ఏదంటే ఒక మాట మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అంతా సమసిపోతుంది, ఏముండదండి. 4 రోజులు అంతే. తర్వాత కొండ సురేఖ డిమాండ్ అంటే మంత్రిగా రాజీనామా చేయాలన్న డిమాండ్ను అంతా అభావ్యమై ముంగడికి తీసుకెళ్లే అవకాశం ఉందా? అవి ఎక్కడికో ఇప్పుడు వాళ్ళ బిడ్డ మాట్లాడిన వెంటనే నెక్స్ట్ డే నా పరిష్కారం చెప్పాలి. నా బిడ్డ మాట్లాడింది తెలిసి తెలియక మాట్లాడింది, క్షమాపణ చెప్పాలి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. ఇది ప్రభుత్వం అనేది ప్రజలు మార్పు కోరుకొని ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఇలా ప్రజలు మార్పు కోరిక అవకాశం ప్రభుత్వం నడపమంటే మన ఇంటర్నల్ ఇష్యూ మీడియా ముందు మాట్లాడాల్సినటువంటి మన కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే మన బాధ్యత వహించాలి. మాట్లాడినాక ఒక్కొక్కరికి అభిప్రాయం చెప్తున్నారు. మా ఎమ్మెల్యేలకు అభిప్రాయం చెప్పారు, మా ఎమ్మెల్సీలకు అభిప్రాయం చెప్పారు, నేను కూడా అభిప్రాయం చెప్తున్నా. బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలంటున్నా.
తప్పును ఏదైతే జరిగిన పొరపాటును ఇక ముందు ఈ విధంగా మీడియా ముందు ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఇలా మారుమూల ప్రాంతానికి మా పిల్లలకు మంచిగా ఉండాలని చెప్పి ఇలా యూనిఫామ్స్ కానీ బట్టలు షూస్ కానీ అదే ఇతర ఇమ్యూనిటీస్ గిరిజన శాఖ మంత్రిగా నేను మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు ఇస్తున్నాం. మరి ఆ విధంగా పనిచేయాలనే ఉద్దేశం మాకున్నది తప్ప ఈ చిన్న విషయాల లోపల ఏదైతే చేసిన విషయం అత్యంత బాధాకరం, ఇక ముందు జరగదని మేము ఆశిస్తున్నాం. అంత సెటరేట్ అయిపోయి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టబోతున్నారు. 100% మన రెండోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటాడు. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది. ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నది. కొండా సురేఖ రాజీనామా చేయాల్సిందే, తన కూతురు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో పాటుగా పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్రగానే మేము భావిస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు తలెత్తడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ అనేకమైన వాటిని అంతర్గతంగానే చర్చించుకోవాల్సింది పోయి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితులు ఎందుకు దారితీశాయో క్రమశిక్షణ సంఘం కూడా క్రమశిక్షణ కమిటీ కూడా తీవ్రంగానే చూడాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొండా సురేఖ రాజీనామా చేయాల్సింది, కానీ ఇప్పటికైనా ఆ నిర్ణయం తీసుకొని ఉంటే మంచిదని భావిస్తున్నట్టుగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ రాజీనామాను కూడా పట్టుబడుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి ఎటువైపు వెళ్తుందన్నది కూడా చర్చ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ప్రస్తుతం ప్రవీణ్తో నరేష్, TV9 ఊట్నూరు నుండి.